గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ సమ్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఆర్టికల్స్ చూడండి. వ్యాక్సిన్ హెసిటెన్సీ, దీని గురించి ఫస్ట్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒడిషా ట్రైబ్స్ గురించి. పకేట్ టైగర్ రిజర్వ్ సెకండ్ ఆర్టికల్. మహారాష్ట్ర ప్లాన్ ఫర్ హెరిటేజ్ ట్రీస్, వండర్ఫుల్ ఆర్టికల్. ఇది కూడా రావడం అనేది జరిగింది. కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఇస్లామోఫోబియా, ఇండియా తాలిబాన్ రిలేషన్స్, యూఎస్ వ్యాక్సిన్స్ టు ద వరల్డ్, మయన్మార్ పొలిటికల్ క్రైసిస్, ఇజ్రాయిల్ అటాక్ ఇన్ వెస్ట్ బ్యాంక్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయమ్మా. వీటన్నిటిని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు యూట్యూబ్ వెర్షన్లో ఓన్లీ ఫస్ట్ 3 ఆర్టికల్స్ మాత్రమే మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ 3 ఆర్టికల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తామండి. సో మిగిలిన ఆర్టికల్స్ కావాలి అనుకుంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మన కరెంట్ అఫైర్స్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు బేసిక్స్ నుంచి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్తో సహా మీకు కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కాంప్రహెన్సివ్గా అవుతుందమ్మా. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. జస్ట్ ఫీజు 5,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాం రికార్డెడ్ తీసుకుంటే. జాయిన్ అవ్వాలనుకుంటే ప్రత్యూష మేడం మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో వినండి, మరి ఆర్టికల్స్ అనేవి స్టార్ట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఒడిషాస్ ట్రైబల్స్ ఫ్లీ విలేజ్ ఫియరింగ్ జాబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేటటువంటి టాపిక్లో మనం మాట్లాడుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను నాన్న. సో ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి తెలుసుకొని ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ విచ్ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అంటే ఒక్కసారి డబ్బులు కట్టి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ బాధ్యత మాది. ఎన్నిసార్లైనా క్లాసులు వినొచ్చు, బోత్ లైవ్ క్లాసులకి అటెండ్ అవ్వచ్చు, రికార్డెడ్ సెషన్స్ కూడా ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఇది మీకు కల్పించడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ బిగినర్ సెంట్రిక్ అప్రోచ్లో, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ స్క్రాచ్ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. అదేవిధంగా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. బెస్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. ఓపిక్గా చెప్తారు, 100 సార్లు అడిగినా చెప్తారు. ఒక కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థమైన తర్వాతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ చూడండి అన్నింటి మీద ఫ్లాగ్షిప్ కోర్సెస్, దట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గ్రూప్ 1 బోత్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. అండ్ దాంతోపాటు ఆప్షనల్ కోర్సెస్ మీరు తీసుకుంటే 5,000 వరకు మీకు ఆఫర్ ఉండడం అనేది జరిగింది. ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ జూన్ 20th, జూన్ 20వ తారీఖు లోపు జాయిన్ అయితే మీకు 5,000 తగ్గింపు అనేది రావడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే అంటే నెలకు 5,000 చొప్పున కూడా కట్టుకోవచ్చు అండి. 60,000 అవుతుంది మామూలుగా ఫీజు, కానీ అది 20th జూన్లోకి మీరు జాయిన్ అయితే 55,000 మాత్రమే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 అవుతుంది ఫీజు, కానీ 45,000 రూపాయలకే ఇవ్వడం అనేది జరుగుతుంది. 5,000 తగ్గిస్తున్నాం. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 1 కోర్సెస్ కూడా మీకు వాటి మీద కూడా ఆఫర్ ఉంది. ఆప్షనల్ కోర్సెస్ కూడా ఆఫర్ ఉన్నాయి. సో ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ మన సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్తాను, సాయిరామ్ సార్, రైట్, నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఆప్షనల్ కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా ఇది ప్రత్యూష మేడం నెంబర్, హ్యాపీగా ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మీద పెట్టేకొచ్చి ఎప్పటికీ వృధా పోదమ్మా. చాలా విషయాలు నేర్చుకుంటారు. మీకు నేర్పించేటటువంటి బాధ్యత కూడా మాది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నా మీ ప్రిపరేషన్లో, డిగ్రీ చదువుతున్నా, ఈవెన్ ఇంటర్ అప్పుడైనా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పటి నుంచి కోచింగ్ బిగినర్ సెంట్రిక్తో చెప్తాం కాబట్టి మీకు చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఆ టైంకి మీరు చక్కగా ఒక ఎక్స్పర్ట్స్ అయిపోతారు ప్రతి దానిలో. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఏపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీఎస్సీ గ్రూప్ 2 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 వీటికి ఎక్స్ట్రా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కోర్సెస్ కూడా మీకు యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మరి ఈరోజు ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి నాన్న. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, తర్వాత దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఒక అనాలిసిస్ అనేది చేద్దాం. జాగ్రత్తగా వినండి. మన ఒడిషా
ఈస్టర్న్ కోస్టల్ స్టేట్ అయినటువంటి ఒడిషా ఏదైతే ఉంటుందో, ఒడిశాలో ఉన్నటువంటి రాయగడ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కొన్ని ట్రైబల్ విలేజ్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రైబల్ విలేజ్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ అంట కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుందేమో అని భయపడి ఊరు వదిలి పారిపోయారంటండి. అర్థమైందా? సో రేపు పొద్దున్న మన తాలూకు హెల్త్ కేర్ వర్కర్స్ వచ్చి వ్యాక్సిన్ వేస్తారంటే, సో ముందు రోజు ఏం చేశారు, తాళాలు వేసుకొని పట్టణానికి వెళ్ళిపోవడం అనేది, పారిపోవడం అనేది జరిగిందంట. ఇది చెంపకాన అనేటటువంటి ఒక రాయగడ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఈ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ముందు రోజు మన తాలూకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది కల్పించారు. అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ప్రజలందరినీ సెన్సిటైజ్ చేయాలి, వ్యాక్సిన్ వేసుకోవడం ఎంత ఆవశ్యకత, కోవిడ్-19 పాల్గొనడంలో వ్యాక్సిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రజలకి చెప్పడం అనేది జరిగింది. కానీ నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ వేస్తామంటే ముందు రోజు వీళ్ళు పారిపోవడం అనేది జరిగిందంట. ఎందుకు అంటే వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్ అంటే వాట్సాప్ వీడియోస్ అండి. వాట్సాప్ వీడియోస్ ఈ వీళ్ళ ఊర్లో ఎక్కువగా షేర్ అవుతున్నాయంట. ఆ వీడియోస్లో ఏం చెప్తున్నారంటే, వ్యాక్సిన్ వేసుకుంటే సరిగ్గా 2 సంవత్సరాల్లో చనిపోతున్నారు. ఫర్ ద డీపాపులేషన్ అంటే పాపులేషన్ అనేది కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ అనేది తీసుకొచ్చారు. సో జనాభాని నియంత్రించడానికి వ్యాక్సిన్ తీసుకొచ్చారు, దీనివల్ల ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారు అనేటటువంటి విషయం ఆ వాట్సాప్లో చక్కర్లు కొడుతుందంటండి. సో అందుకోసం ప్రజలు ఎవరైతే ఉన్నారో భయపడి చనిపోతామేమో భయపడి ఊరొదులు కూడా పారిపోవడం అనేది జరుగుతుందంట. సో మన తాలూకా ఒడిషా స్టేట్లో ఉన్నటువంటి, ఒడిషాలో మీ అందరికీ తెలుసు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కువగా మనకు ఒడిషాలో ఉండడం అనేది జరుగుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఇండియాలో ఎక్కడ ఉంటుంది, మనకు మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. మధ్యప్రదేశ్ స్టేట్ తర్వాత ఒడిషాలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఒడిషా స్టేట్ తర్వాత బీహార్లో ఎక్కువగా ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. బీహార్ తర్వాత మనకు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి మహారాష్ట్రలో కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒడిశాలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు ఎక్కువగా అనమాట. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటో కూడా చెప్తాను, కంగారు పడద్దు. సో మన తాలూకా ఒడిశా ఏదైతే ఉంటుందో, ఒడిశా నుంచి చాలా ట్రైబల్ గ్రూప్స్ వ్యాక్సిన్ వేసుకోవాలనేటటువంటి భయంతో పారిపోవడం అనేది జరుగుతుందంట. క్లోజ్ టు 1000 డోంగ్రియా కోన్స్ have far been administrated vaccine. సో ఓన్లీ డోంగ్రియా కోన్ ట్రైబ్ చూసుకుంటే ఓన్లీ 1000 మెంబర్స్ మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడం అనేది జరిగింది. ఆల్ ద అదర్ మెంబర్స్ ఆర్ వెరీ రిలక్టెంట్ టు టేక్ వ్యాక్సిన్, వెరీ రిలక్టెంట్ టు అడ్మినిస్టర్ వ్యాక్సిన్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక పీవీటీజీ అయినటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అయినటువంటి చుక్తియా బుంజియా ఏదైతే ఉంటుందో, బుంజియా అంటే ద సన్స్ ఆఫ్ ద ల్యాండ్ అండి. అర్థమైందా? సో దిస్ చుక్తియా బుంజియా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా రిలక్టెంట్గా ఉన్నారంట. వ్యాక్సిన్ వేసుకోమని చెప్పడం అనేది జరుగుతుందంట. సో దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ని ఏమంటాము అంటే, వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వద్దు అనేటటువంటి ఆస్పెక్ట్ని ఏమంటాము అంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటాం. ఏమంటాం నాన్న? వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటాం. సో ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి మనం తెలుసుకోవాలి. నేను చాలాసార్లు వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి మనకి దీనిలో హిందూ అనాలిసిస్లో చెప్పడం అనేది జరిగింది. మరొకసారి ఇది చేద్దాం, వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి మాట్లాడదాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాక్సిన్ హెసిటెన్సీని ఏమని డిక్లేర్ చేసింది అంటే, డిలే ఇన్ యాక్సెప్టెన్స్ ఆర్ రిఫ్యూజల్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఏమని చెప్పింది? వ్యాక్సిన్ యాక్సెప్టెన్స్లో డిలే చేయడం కానీ, లేదా రిఫ్యూజ్ చేయడం కానీ, వ్యాక్సిన్ని రిఫ్యూజ్ చేయడం కానీ, డిస్పైట్ ద అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సినేషన్ సర్వీసెస్ అనేవి ఉన్నప్పటికీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి డిలే చేసినా, రిఫ్యూజ్ చేసినా దాని వ్యాక్సిన్ హెసిటెన్సీ అని అనడం అనేది జరుగుతుంది. మన కంట్రీలోనే కాదండి, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒక డేంజరస్ ఆస్పెక్ట్. 90% ఆఫ్ ద కంట్రీస్ ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీతో బాధపడడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది వాళ్ళకి ప్రాబ్లం, ఛాలెంజ్గా ఉండడం అనేది జరిగింది. మరి వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది సొసైటీలో ఇలా ఉండడానికి కారణాలు ఏంటి? వాట్ మైట్ బి ద రీజన్స్? మొదటిది ఏంటి అంటే రిలీజియస్ ప్రోపగాండా. సో ఫస్ట్ది ఏంటండి? రిలీజియస్ ప్రోపగాండా. వ్యాక్సిన్ టీకాలో ఏం చేస్తారు, మనకి వీకెండ్ వైరస్ ఏదైతే ఉంటుందో వైరస్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మన జీవ పదార్థం కాకుండా వేరే జీవ పదార్థం మన బాడీలోకి ఎంటర్ అవ్వడం అనేది పాపం. లేకపోతే క్రిమి ఏదైతే ఉంటుందో ఆ క్రిమి అనేది, చనిపోయినటువంటి క్రిమి మన బాడీలోకి ఎంటర్ అవ్వడం అనేది పాపం అని రిలీజియస్ ప్రోపగాండా చేస్తూ ఉంటారు కొన్ని రిలీజియన్స్లో. వాటి వల్ల కూడా పీపుల్ నా రిలీజియన్కి భంగం వాటిల్లుతుందేమో అని చెప్పి ఈ వ్యాక్సిన్ అనే
టీకా అనేది తీసుకోవడానికి ముందుకు వెళ్ళరు. అండ్ ఇప్పుడు మన ఒడిశాలో అయినటువంటి మిస్ఇన్ఫర్మేషన్. సో వ్యాక్సిన్ గురించి వదంతులు పుకార్లు ఏవైతే ఉంటాయో అవి చెలరేగుతూ ఉంటాయి. రూమర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఇదైపోతుంది, వ్యాక్సిన్ తీసుకుంటే అదైపోతుంది, డీపాపులేషన్ కోసం ఈ వ్యాక్సిన్స్ అనేవి కనిపెట్టడం అనేది జరిగింది. సో కరోనా వైరసే ఒక పెద్ద బూటకం, వ్యాక్సిన్సే ఒక పెద్ద బూటకం, వేసుకోవడం, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. దానివల్ల కూడా ఒక పెద్ద ప్రాబ్లం. థర్డ్, సోషల్ మీడియా, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇక్కడ వ్యాక్సిన్ గురించి లేనిపోని వదంతులు అనేవి ఇది చేస్తారు. సో వ్యాక్సిన్ వేసుకున్నాను అని చెప్తారు, దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది ప్రెటీ కామన్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఏం చేస్తారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సో అప్పుడు ప్రజలు చూసినటువంటి ప్రజలు భయాందోళనలకు గురవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా ఉంది. దాంతోపాటు వ్యాక్సిన్ డిరైవ్డ్ డిసీజెస్, వ్యాక్సిన్స్ కలగజేసేటటువంటి కొన్ని రకాల వ్యాధులు, ఈ వ్యాధులు కూడా ఒక ఇంపార్టెంట్ డేంజరస్ దీనిగా ఉండడం అనేది జరిగింది. సో ఈ వ్యాక్సిన్ డ్రైవన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి కలగజేయనప్పటికీ పీపుల్ యొక్క ఫోబియా వల్ల, పీపుల్ యొక్క మెంటల్ ట్రామా వల్ల పీపుల్ ఏదో పెద్దది అయిపోతుంది, నాకు వ్యాక్సిన్ వల్ల ఇంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనేటటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. అదొకటి. దాంతోపాటు ఇన్కన్వీనియన్స్ ఇన్ యాక్సెసింగ్ వ్యాక్సిన్స్, వ్యాక్సిన్స్ అనేవి యాక్సెస్ చేయడంలో ఇన్కన్వీనియన్స్. చూడండి, జాగ్రత్తగా వినండి. వ్యాక్సిన్ యాక్సెస్ ఏంటి చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ మనకి రూరల్ ఏరియా పీపుల్ ఉన్నారు, వీళ్ళు వ్యాక్సిన్స్ అనేవి వేయించుకోవాలి. కానీ వ్యాక్సిన్స్ అనేది అర్బన్ ఏరియాస్లోనే వేయడం అనేది జరుగుతుంది అనుకోండి. సో వాట్ దే హ్యావ్ టు డూ, రూరల్ ఏరియా స్ట్రైట్ అవే వాళ్ళ అర్బన్ ఏరియాస్కి టికెట్ కట్టుకొని రావాలి, వచ్చి అర్బన్ ఏరియాలో పిహెచ్సిని సందర్శించి ఏం చేయాలి, వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. సో ఒకవేళ రూరల్ ఏరియాలో ఉండేటటువంటి పీపుల్, సో ఎందుకు టికెట్లు వేస్ట్, ఒక 30 రూపాయలు అయిందనుకోండి ఛార్జ్, ఎందుకు అంత దూరం వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోపోతే కాదా, చచ్చిపోతానా ఇప్పుడు నేను అని చెప్పి అనుకోవచ్చు. లేకపోతే వ్యాక్సిన్ వేసుకోవడానికి నేను పట్నం వెళ్ళడం వల్ల నా రోజంతా పాడైపోతుంది, నాకు ఆ రోజు నేను మిస్ అయిపోతాను, నేను పనికి వెళ్తే బెస్ట్ అనుకోవచ్చు. లేకపోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిహెచ్సిస్ కానీ లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అదర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకపోవచ్చు. సో వీటన్నింటి కారణం చేత ప్రజలు అనేవాళ్ళు వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది చూపించవచ్చు, వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. దెన్ వాట్ మైట్ బి ద సొల్యూషన్స్, వ్యాక్సిన్ హెసిటెన్సీని కంట్రోల్ చేయాలంటే సొల్యూషన్ ఏంటి చిట్కా ఏంటి చూద్దాం. చూడండి, వ్యాక్సినేషన్ యాజ్ ద డిఫాల్ట్ అప్రోచ్. చాలా డెవలప్డ్ కంట్రీస్ లాగా వ్యాక్సినేషన్ అనేది డిఫాల్ట్ అప్రోచ్ చేయాలి. అంటే నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే నువ్వు వ్యాక్సిన్ వేసుకోవాలి అబ్బాయి, నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి అబ్బాయి, లేకపోతే ఒక బయటికి వెళ్ళాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి, లేకపోతే పబ్కి వెళ్ళాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలి, లేకపోతే ఏదైనా బయట ఎంజాయ్ చేయాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారనుకోండి, డిఫాల్ట్ అప్రోచ్ అనేది చేశారనుకోండి, వ్యాక్సిన్ మ్యాండేటరీ చేశారనుకోండి, అది కూడా ఉపయోగపడుతుంది. లైక్ ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ దే కేమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్, దీస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. నెక్స్ట్, బిల్డింగ్ ట్రస్ట్. వ్యాక్సిన్ వేసుకుంటే ఏం కాదురా బాబు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. సో మా వ్యాక్సిన్ని నమ్మండి, వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అని ప్రజల్ని సెన్సిటైజ్ చేసి అవేర్నెస్ అనేది కల్పించాలి. మూడవది ఏంటి, డిజిటల్ ఆల్గారిథమ్స్ టు ఎన్షూర్ కరెక్ట్ ఇన్ఫో అనేది సోషల్ మీడియా ద్వారా వెళ్ళడం అనేది జరగాలి. సో ట్రాకింగ్ టెక్నిక్స్ అండ్ దాంతోపాటు ట్రేసింగ్ టెక్నిక్స్ లాంటివి ఉపయోగపడి ఏం చేయాలి, ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, దేనైనా ఆ రూమర్ క్రియేట్ చేసిన వాడిని ముందు పట్టుకోవాలి. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు ఇది చేస్తూ ఉన్నావు అనుకోండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ని నువ్వు దీని నుంచి తీస్తూ ఉన్నావు అనుకోండి, సోషల్ మీడియా నుంచి బయటికి తీసేస్తున్నాం అనుకోండి, కలుపు మొక్కల్లా ఏరేస్తున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? సో ప్రజలు అనేవాళ్ళు వాటిని నమ్మడం అనేది జరగదు. ప్రజలకి వ్యాక్సిన్ వల్ల ఒక మిస్ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడదు. నెక్స్ట్, మేక్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, సెలబ్రిటీస్ లాంటి వాళ్ళని ఉపయోగించుకొని, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ని ఉపయోగించుకొని వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా లాభం అని ప్రజలకి తెలియపరిచేటట్టు చేయాలి. వ్యాక్సిన్ యొక్క ఉపయోగాల గురించి కానీ వీటన్నింటి గురించి ప్రజలకి తెలియాలి. వ్యాక్సిన్ హెసిటెన్సీని అరికట్టడంలో ఇంపార్టెంట్ సొల్యూషన్స్గా ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో వ్యాక్సిన్ హెసిటెన్సీ ముఖ్యంగా ఎందుకు రావడం అనేది జరుగుతుందంటే, మొదటి ఇవి గుర్తుపెట్టుకోండి, 3 ఆస్పెక్ట్స్. ఒకటి, కాన్ఫిడెన్స్. ప్రజలకి వ్యాక్సిన్ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం, దాని తాలూకు ఎఫెక్టివ్నెస్ మీద కానీ దాని తాలూకు సేఫ్టీ మీద కానీ నమ్మకం లేదనుకోండి, అప్పుడు ప్రజలు వ్యాక్సిన్ హెసిటెన్సీ చూపించడం అనేది జరుగుతుంది, వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాకపోవడం అనేది జరుగుతుంది. సెకండ్ ఏంటంటే కంప్లసెన్సీ.
వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల రిస్క్స్ ఏమైనా వస్తాయేమో అనేటటువంటి ఆలోచన, దాంతోపాటు డిసీజెస్ ఏమైనా వస్తాయేమో అనేటటువంటి ఆలోచన, వ్యాక్సిన్ అనేటటువంటిది ఇట్ మైట్ నాట్ బి నెసరీ, సో నేను వ్యాక్సిన్ వేసుకోపోయినా చల్తా హై అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో ఇలాంటి ఆలోచనలు. దాంతోపాటు కన్వీనియన్స్, వ్యాక్సిన్ యాక్సెసిబిలిటీ అనేది లేకపోవడం. సపోజ్ వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు మనం వ్యాక్సిన్కి ఒక పిహెచ్సికి వెళ్ళాం, అక్కడ ఒక పెద్ద లైన్ ఉందనుకోండి, నీ వ్యాక్సిన్ టర్న్ వచ్చేటప్పుడు 3 గంటలు పడుతుంది అనుకోండి, నువ్వు ఆ వెయిట్ చేస్తావా? సో కన్వీనియన్స్ లేకపోతే నువ్వు వెయిట్ చేయవు. ఒక ఏటీఎంలో లైన్ ఉంటే వేరే ఏటీఎంకి వెళ్ళిపోతావు కదా. సో అలాగే కన్వీనియన్స్ కూడా కరెక్ట్గా లేకపోయింది అనుకోండి, ప్రజలు వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది చూపిస్తారు, వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రారు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందాక ఒక పదం వాడడం అనేది జరిగింది, ఏంటి? పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేటటువంటి పదం వాడాము. ఇంతకీ ఏంటండి ఈ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్? సో చూడండి, ఇండియాలో ట్రైబల్ పాపులేషన్ మీరు చూసుకుంటే 8.6% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్ ఉండడం అనేది జరిగిందమ్మా. సో ఈ ట్రైబల్ పీపుల్ అందరిలో పీవీటీజీస్ ఆర్ వెరీ స్పెషల్ కేటగిరీ. దీస్ ఆర్ మోర్ వల్నరబుల్ అమాంగ్ ద ట్రైబల్ గ్రూప్స్. పీవీటీజీస్ ఎవరు? మోర్ వల్నరబుల్. సో వీళ్ళకి పాపం ఆపదలు కానీ తలెత్తేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బాగా ఐసోలేటెడ్గా ఉంటారు, వాళ్ళ కల్చర్ వేరే వాళ్ళతో అసిమిలేట్ చేయకుండా వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. డ్యూ టు వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, సరైనటువంటి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండవు, సరైనటువంటి వాటర్ ఉండదు. సో ఎక్కువ కేర్ అనేది వీటి మీద అవసరం. డ్యూ టు దిస్ ఫ్యాక్టర్ మోర్ డెవలప్డ్ అండ్ అసెప్టివ్ ట్రైబల్ గ్రూప్స్ take a major chunk of the tribal development funds, because of which PVTGs need more funds directed to this development. సో మనకి కొన్ని పీవీటీజీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరిగ్గా ఫండ్స్ అనేవి డ్రైవ్ చేయడానికి, డెవలప్డ్ ట్రైబల్ గ్రూప్స్ మన తాలూకా ట్రైబల్ వెల్ఫేర్ కోసం వచ్చినటువంటి ఫండ్స్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా వీళ్ళకు కూడా మిగల్చడానికి, వీళ్ళకి అసలు మనీ కంటే ఏంటో కూడా తెలియదు, నిజంగా ఇలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయని కూడా తెలియదు, వాళ్ళకి అవన్నీ చూపించడానికి పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేటటువంటి ఒక స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1973లో 1973లో దెబార్ కమిషన్ క్రియేటెడ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, పీటీజీస్ అనేటటువంటి గ్రూప్స్ని తయారు చేయడం అనేది జరిగిందండి. వాజ్ అ సెపరేట్ కేటగిరీగా. అండ్ 2006లో 2006లో ఈ పీటీజీస్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఏదైతే ఉంటుందో ఇది ఏమవ్వడం అనేది జరిగింది? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా దీని పేరు మార్చడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇన్ దిస్ కాంటెక్స్ట్ 1975 1975లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం అనేది మొదలుపెట్టింది. సో మొత్తం ఎంతమందిని డిక్లేర్ చేసింది? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా 52 ట్రైబల్ గ్రూప్స్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ 1993లో 1993లో ఈ 52 ట్రైబల్ గ్రూప్స్కి 23 ట్రైబల్ గ్రూప్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది. 23 ట్రైబల్ గ్రూప్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో మరి మొత్తం ట్రైబల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇప్పటి వరకు పీవీటీజీస్ 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇంతకీ ట్రైబ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? షెడ్యూల్ ట్రైబ్స్ 705 ఉన్నాయి. 705 షెడ్యూల్ ట్రైబ్స్లో ది 75 షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో వాళ్ళకి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏముండడం అనేది జరుగుతుంది అంటే దే ఆర్ మోస్ట్లీ హోమోజీనస్. సో వాళ్ళు చాలా చాలా ఐసోలేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. స్మాల్ బ్యాండ్స్గా, స్మాల్ క్లాన్స్గా ఉంటారు. స్మాల్ పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫిజికల్లీ ఐసోలేటెడ్గా ఉంటారు, దూరంగా ఒక వేరే వేరే ఆవాస ప్రాంతాల్లో ఫారెస్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యాబ్సెన్స్ ఆఫ్ రిటర్న్ లాంగ్వేజ్, వీళ్ళకంటూ ఒక రాసేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో లిప్ అనేది కూడా ఉండదు. యాబ్సెన్స్ ఆఫ్ రిటర్న్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఉండదమ్మా. దాంతోపాటు ఇంకేముంటుంది? రిలేటివ్లీ సింపుల్ టెక్నాలజీ, వెరీ ప్రిమిటివ్ టెక్నాలజీని వాడడం అనేది జరుగుతుంది, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని వాడరు. అండ్ స్లోవర్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. మెయిన్లాండ్ పీపుల్గా మారేటటువంటి పరిణామక్రమం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా స్లోగా ఉండడం అనేది జరుగుతుంది. దీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కమ్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఒడిశాలో ఎక్కడైతే వ్యాక్సిన్ హెసిటెన్సీ చూసామో దోస్ పీపుల్, ఆ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే బిలాంగ్ టు దొంగ్రియా కోంద్ అనేటటువంటి ఒక ట్రైబల్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. సో డొంగ్రియా కోంద్ అనేటటువంటి ట్రైబ్ గురించి కూడా తెలుసుకుందాం. మీరు ఆంథ్రోపాలజీ స్టూడెంట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ట్రైబ్స్ గురించి నేర్చుకోవడం. దే డిరైవ్ their నేమ్ ఫ్రమ్ దొంగ్రార్ మీనింగ్ హిల్ అండ్ ఆర్ ద మెంబర్ ఆఫ్ కోంద్ ట్రైబ్. సో దొంగ్రియా కోన్స్ ఆర్ మెంబర్ ఆఫ్ కోంద్ ట్రైబ్స్ అండి. కోంద్ ట్రైబ్ నుంచి మెంబర్గా ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ నేమ్కి అర్థం ఏంటి? దొంగార్ అంటే మీనింగ్ ఏంటి అంటే హిల్, కొండ అని చెప్పి అర్థం. సో దే ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. దీస్ ఆర్ పీవీటీజీస్ అండి.
అర్థమైందా? మొత్తం 705 ట్రైబల్ గ్రూప్స్లో 75 వాటిని పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నాం కదా, ఆ 75 వాళ్ళు వీళ్ళు కూడా ఒకటి. హ్యాబిటేషన్, దే రిసైడ్ ఇన్ నియామ్గిరి హిల్ రేంజ్ ఆఫ్ ఒడిషా. ఒడిశాలోని నియామ్గిరి హిల్ రేంజ్లో వీళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి? కుయి అనేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. నాట్ రిటర్న్ అండి, ఓన్లీ వారల్ లాంగ్వేజ్ అనేది వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు వర్షిప్ చేసేటటువంటి దేవుడి పేరు ఏంటి అంటే నియామ్ రాజా. నియామ్ రాజా అనేటటువంటి దేవుడిని వీళ్ళు పూజించడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? వీళ్ళ తాలూకు ఆక్యుపేషన్ చూసుకుంటే హార్టికల్చర్ కానీ, షిఫ్టింగ్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో షిఫ్టింగ్ కల్టివేషన్, దాంతోపాటు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, వీటన్నిటి తేనెలు కానీ లేకపోతే పువ్వులు కానీ వీటన్నిటిని అమ్ముకుంటూ వీళ్ళు తమ జీవనం అనేది సాగించడం అనేది జరుగుతుందమ్మ. ముఖ్యంగా నియామ్గిరి హిల్స్లో ఏం జరుగుతుంది మనకి ఎక్కువగా? ఒడిశాలో నియామ్గిరి హిల్స్లో మనకి బాక్సైట్ మైనింగ్ అనేది జరుగుతుంది. బాక్సైట్ మైనింగ్ వల్ల వీళ్ళ హ్యాబిటేట్ కాస్త చాలా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇంకాస్త వీళ్ళు వల్నరబుల్గా తయారవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ అండి. వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా రావడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఒడిశాలో చూసుకుంటే ఒడిశా ఈజ్ హోమ్ టు 62 ట్రైబల్ కమ్యూనిటీస్ అండి. మొత్తం షెడ్యూల్ ట్రైబ్స్ 705 ఉంటే 705లో 62 ట్రైబల్ కమ్యూనిటీస్ మనకి ఎక్కడ ఉండడం అనేది జరిగింది? మన తాలూకా ఒడిశాలోనే ఉండడం అనేది జరిగిందమ్మ. సో 13 ఆఫ్ దెమ్ ఆర్ పీవీటీజీస్. మొత్తం 62లో 13 ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఒడిశా ఈజ్ హోమ్ టు మోస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ అండి. చాలా ఎక్కువ పీవీటీజీస్ హోమ్గా ఉండడం అనేది జరిగింది. లైక్ ఈ 13 ఏంటి అంటే ఇంత పట్టి అక్కర్లేదు, బట్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. చూడండి, బోండా ట్రైబ్, అండ్ దాంతోపాటు బిర్హార్ ట్రైబ్, దాంతోపాటు చుక్తియా బుంజియా ట్రైబ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అండ్ దిదాయి ట్రైబ్, దాంతోపాటు దుంగేరియా ట్రైబ్, దాంతోపాటు హిల్కరియా ట్రైబ్, జువాంగ్ ట్రైబ్, దాంతోపాటు కుటియా ఖోంద్ ట్రైబ్, దాంతోపాటు లంజియా సవోరా ట్రైబ్, దాంతోపాటు లోధా ట్రైబ్, దాంతోపాటు మాన్కిర్ది ట్రైబ్, దాంతోపాటు పాది భుయాన్ ట్రైబ్, PAUDIM, సవోరా ట్రైబ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఫ్రమ్ ఒడిశా, PVTGs ఫ్రమ్ ఒడిశా. అర్థమైందా? సో ట్రైబల్ పాపులేషన్ ఫౌండ్ ఇన్ ద ఎంటైర్ 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మనకి ఒడిశాలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మన తాలూకా ట్రైబల్ పాపులేషన్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైగర్ రిజర్వ్ యూనియన్ కాల్స్ ఆఫ్ స్ట్రైక్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి ఈ ఆర్టికల్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వినండి. ఈ పక్కే టైగర్ రిజర్వ్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, న్యూస్లోకి ఏమొచ్చిందో కూడా తెలుసుకుందాం. సో పక్కే టైగర్ రిజర్వ్, దిస్ పక్కే టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఎ టైగర్ రిజర్వ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఏం జరగడమో చెప్పిందో ఏంటి న్యూస్లోకి వచ్చిందో చెప్తాను చూడండి. ఈ పక్కే టైగర్ రిజర్వ్ యొక్క కంటింజెన్సీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మ్యాథ్ వేసేటటువంటి మన తాలూకు యానిమల్స్ని చూసుకునేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ వర్కర్స్కి డిసెంబర్ నుంచి శాలరీస్ అనేవి రావట్లేదంట. డిసెంబర్ నుంచి శాలరీస్ అనేవి అందకపోవడం వల్ల వీళ్ళందరూ స్ట్రైక్ అనేది నిన్న మొదలుపెట్టారండి. ఇప్పుడు ఆ స్ట్రైక్ అనేది కాల్ ఆఫ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరైతే ఉంటారో స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఏం చెప్పారు అంటే మేము వితిన్ 15 days మీకు శాలరీస్ అనేవి వేయడం అనేది జరుగుతుంది అని చెప్పి తమ ఇష్యూరెన్స్ ప్రామిస్ అనేది చేయడం అనేది జరిగిందంట. అందుకోసం మేము మా స్ట్రైక్ అనేది ఆపేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పక్కే టైగర్ రిజర్వ్ గురించి మీరు తప్పకుండా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ పక్కే టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఏ టైగర్ రిజర్వ్ ఇన్ 1999, 1999లో డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ లైస్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయాస్.
ఈస్టర్న్ హిమాలయాస్ యొక్క ఫుట్ హిల్స్లో మన తాలూకా పకే టైగర్ రిజర్వ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ హిమాలయాస్ ఇన్ ద ఈస్ట్ కమాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్ట్ కమాంగ్ డిస్ట్రిక్ట్లో ఈ తాలూకా పకే టైగర్ రిజర్వ్ అనేది ఉండడం అనేది జరుగుతుందంట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పకుయి టైగర్ రిజర్వ్. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే పకుయి టైగర్ రిజర్వ్ అని చెప్పి కూడా పిలవడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇట్ ఫాల్స్ విత్ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఈస్టర్న్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఇది ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ సెంటర్ ఫర్ నార్త్ ఈస్టర్న్ బయోడైవర్సిటీ అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ హోమ్ ఫర్ ఓవర్ 2000 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్. మొత్తం 2000 ప్లాంట్ స్పీసీస్ కంటే ఎక్కువ ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుందంట. అండ్ 300 స్పీసీస్ ఆఫ్ మనకి బర్డ్స్ ఏవైతే ఉంటాయి బర్డ్స్ కూడా కనిపించడం అనేది జరుగుతుందంట. అండ్ 40 స్పీసీస్ ఆఫ్ మ్యామల్స్ ఏవైతే ఉంటాయి మ్యామల్స్ కూడా కనిపించడం అనేది జరుగుతుందంట. అండ్ 30 స్పీసీస్ ఆఫ్ యాంఫిబియాన్స్ ఏవైతే ఉన్నాయి యాంఫిబియాన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయంట. అండ్ 36 స్పీసీస్ ఆఫ్ రెప్టైల్స్ ఏవైతే ఉన్నాయి రెప్టైల్స్ కూడా ఉండడం అనేది జరుగుతుందంట. మెనీ స్పీసీస్ ఆఫ్ ద ఫ్లోరా అండ్ ఫానా ఆర్ గ్లోబల్లీ థ్రెటెండ్. సో గ్లోబల్లీ థ్రెటెండ్ ఫ్లోరా అండ్ ఫానా, ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్, అవి కూడా మనకి ఇక్కడ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుందంటాము. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ అమేజింగ్ సైటింగ్స్ ఆఫ్ 4 రెసిడెంట్ హార్న్బిల్ స్పీసీస్. సో బర్డ్ స్పీసీస్ హార్న్బిల్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అమేజింగ్ సైట్స్, అవి కూడా ఎక్కువగా ఇక్కడ బ్రీడింగ్ సీజన్లో ఎక్కువగా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది, ఇక్కడ నివాసం అనేది ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది అని మనకి ఈ ఆర్టికల్లో చెప్పారండి. అర్థమైందా? సో పకే టైగర్ రిజర్వ్ గురించి మీకు చెప్పడానికి ఈ ఆర్టికల్ అనేది డిస్కస్ చేయడం అనేది జరిగింది. చాలాసార్లు వచ్చింది న్యూస్లోకి, మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? మీకు ఒక రివిజన్, ఆర్గానిక్గా రివిజన్ కూడా అవుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. సో ఇలాగే కంప్లీట్గా నేర్చుకోవాలంటే మన కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి అమ్మా. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. మీకు ఎవ్రీడే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. హిందూలో మిస్ అయిన ఆర్టికల్స్ మీకు సెపరేట్ లైవ్ సెషన్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు ఉంటాయి. ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్, దాంతోపాటు టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది. జస్ట్ 5000కి రికార్డెడ్ వెర్షన్, లైఫ్ టైం వ్యాలిడిటీ. జూన్ 15వ తారీఖు తర్వాత కరెంట్ అఫైర్స్ ఫీజు అనేది పెరుగుతుంది. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ క్లియర్స్ యాక్షన్ ప్లాన్ టు ప్రొటెక్ట్ హెరిటేజ్ ట్రీస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఒక కేస్ స్టడీగా కూడా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, మంత్రిమండలి ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ పాస్డ్ అండ్ యాక్షన్ ప్లాన్. ఒక యాక్షన్ ప్లాన్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఒక యాక్షన్ ప్లాన్కి ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ యాక్షన్ ప్లాన్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ట్రీస్ ఓల్డర్ దాన్ 50 years అండి. 50 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేయడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అండ్ అర్బన్ ట్రీ కవర్ కూడా డిక్లైన్ అవుతూ రావడం అనేది జరుగుతుంది మహారాష్ట్రలో. దాని నుంచి కూడా మహారాష్ట్రాన్ని సేవ్ చేయడానికి ఈ తాలూకా అంటే అర్బన్ ఏరియాస్లో చెట్లు కొట్టేస్తున్నారు. సో అది కూడా కట్టడి చేయడానికి ఇంపార్టెంట్ యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ట్రీస్ విత్ మోర్ దెన్ 50 years, 50 ఏళ్ళు పైబడి వయసు ఉన్నటువంటి ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ట్రీస్ని ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎలాగా? ఈ 50 ఏళ్ళు పైబడినటువంటి ట్రీస్ని హెరిటేజ్ ట్రీస్గా గుర్తించబోతున్నారు. వీటిని మ్యాపింగ్ చేయబోతున్నారు. హెరిటేజ్ ట్రీస్ అనేటటువంటి నేమ్ ఇవ్వబోతున్నారు. ఈ నేమ్ ఇచ్చి వీటిని ప్రొటెక్ట్ చేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ ప్లాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూడండి. ఫస్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ హెరిటేజ్ ట్రీ. హెరిటేజ్ ట్రీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ యాక్షన్ ఫర్ దేర్ కన్జర్వేషన్. వీటి కన్జర్వేషన్కి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు. రెండవది, మెథడ్ టు డిఫైన్ ఏజ్ ఆఫ్ ట్రీస్. ట్రీస్ యొక్క ఏజ్ డిఫైన్ చేసేటటువంటి విధానం. అండ్ దాంతోపాటు కంపెన్సేటరీ ప్లాంటేషన్. సో ఎవరైనా డిఫారెస్టేషన్ పాటుపడితే కంపెన్సేటరీ ప్లాంటేషన్, కంపెన్సేషన్గా ప్లాంటేషన్ అనేది ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్పారు. రూల్స్ టు బి ఫాలోడ్ బిఫోర్ హ్యాకింగ్ ట్రీస్. సో ట్రీస్ అనేవి హ్యాక్ చేసే ముందు, అంటే కొట్టివేసే ముందు వాట్ మైట్ బి ద రూల్స్, ఏ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఫార్మేషన్ ఆఫ్ ద మహారాష్ట్ర ట్రీ అథారిటీ. మహారాష్ట్ర ట్రీ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు.
దాంతోపాటు స్ట్రక్చర్ ఆఫ్ ద లోకల్ ట్రీ అథారిటీ అండ్ దేర్ డ్యూటీస్, లోకల్ ట్రీ అథారిటీస్ని ఒక స్ట్రక్చరైజ్ చేసి వాటి తాలూకు డ్యూటీస్ కూడా చెప్పారు. దాంతోపాటు మీకు వెరీ ఇంపార్టెంట్ ట్రీ సెన్సస్ ఏదైతే ఉంటుందో ట్రీ సెన్సస్, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ట్రీ సెన్సస్ అనేది జరపబోతున్నాం అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపార్టెంట్ ఫిక్సింగ్ ల్యాండ్ ఆఫ్ ట్రీ ప్లాంటేషన్, గవర్నమెంట్ ల్యాండ్ని ట్రీ ప్లాంటేషన్ కోసం ఇది చేయడం, కేటాయించడం. దాంతోపాటు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. దాంతోపాటు 10th ట్రీ సెస్ అండ్ ఫైన్ టు బీ ఛార్జ్డ్, చాలా ఇంపార్టెంట్ అండి. ట్రీస్ కన్జర్వేషన్కి ఒక సెస్ అంటే ఎడిషనల్ ట్యాక్స్ అని చెప్పి అర్థం. సో చెప్తాను సెస్ అంటే ఏంటో కూడా చెప్తాను, ఎలా ఇది చేస్తారో కూడా చెప్తాను. చూడండి, ఈ 10 ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేశారు. మొదటిది ఏంటి, హెరిటేజ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిని కన్జర్వ్ చేయడం. సెకండ్ది ఏంటి, మెథడ్ టు డిఫైన్ ఏజ్ ఆఫ్ ట్రీ, సో ఏజ్ ఆఫ్ ట్రీస్ యొక్క ఏజ్ని డిఫైన్ చేయడానికి మెథడ్ ఒకటి ఏర్పాటు చేయడం. కంపెన్సేటరీ ప్లాంటేషన్ థర్డ్. ఫోర్త్ది ఏ రూల్స్ ఫాలో అవ్వాలి బిఫోర్ ద హ్యాకింగ్ ఆఫ్ ట్రీస్. నెక్స్ట్ మన తాలూకు ఫార్మేషన్ ఆఫ్ మహారాష్ట్ర ట్రీ అథారిటీ ఒకటి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద లోకల్ ట్రీ అథారిటీ అండ్ ద లోకల్ ట్రీ అథారిటీస్ అండ్ వాటి డ్యూటీస్ని డిఫైన్ చేయడం. అండ్ ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ట్రీ సెన్సస్. 8వది ల్యాండ్ ఏదైతే ఉంటుందో కొంత ల్యాండ్ ట్రీ ప్లాంటేషన్ కేటాయించడం. ట్రీస్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రీ సెస్ ఏదైతే ఉంటుందో ట్రీ సెస్, ఈ 10 ఆస్పెక్ట్స్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మా. The state will also bring about amendments in the Maharashtra Urban Area Protection and Preservation of Trees Act. Maharashtra Urban Area Protection and Preservation ఆఫ్ ట్రీస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా కొన్ని మార్పులు కొన్ని సవరణలు అనేవి చేయబోతున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. యాజ్ పర్ ద ప్లాన్, ట్రీస్ ఓల్డర్ దెన్ 50 విల్ బి టర్మ్డ్ యాజ్ హెరిటేజ్ సైట్స్. మోర్ దెన్ 50 years ఉన్నటువంటి ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని హెరిటేజ్ ట్రీస్గా గుర్తించబోతున్నారు అండ్ వాటిని ప్రిజర్వ్ చేసేటటువంటి బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. The Environment and Climate Change Department will issue guidelines in consultation with the State Forest Department based on the existing methods. So existing methods, దాంతోపాటు ఈ ఫ్యూచర్ మెథడ్స్ గురించి మన తాలూకా ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మన మహారాష్ట్ర స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇష్యూస్ అనేవి ఇవ్వబోతుందంట. కంపెన్సేటరీ ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో కంపెన్సేటరీ ప్లాంటేషన్ ఎంత ఉండాలి అంటే, సో మన ఏ చెట్టునైతే కొడతారో ఆ చెట్టు ఏజ్కి ఈక్వివాలెంట్గా చెట్లు అనేవి నాటాలి. సపోజ్ ఇప్పుడు 6 ఏళ్ళ గల ఒక చెట్టును కొట్టారనుకోండి, ఏజ్కి ఈక్వివాలెంట్ 6 ప్లాంటేషన్స్ అనేవి నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఈ ప్లాంటేషన్స్ అంటే చిన్న మొక్కలు కాదు, ది సాప్లింగ్స్ నీడ్ టు బి 6 to 8 feet, మొత్తం 6 నుంచి 8 feet ఎత్తులా ఉండడం అనేది జరగాలి, హైట్లో ఉండాలి వైల్ ప్లాంటింగ్. అండ్ దే విల్ అండర్గో జియో ట్యాగింగ్ విత్ 7 years ఆఫ్ కేరింగ్ పీరియడ్. వీటికి కొత్తగా ఉన్నటువంటి వాటికి 7 years కేర్ కూడా చూసుకోవాలి. అర్థమైంది, 7 సంవత్సరాలు ఏం చేయాలి, కేరింగ్ కూడా నువ్వే, మెయింటెనెన్స్ కూడా నువ్వే భరించడం అనేది జరగాలి. ద ఆప్షన్ ఆఫ్ మానిటరీ కంపెన్సేషన్ హెస్ ఆల్సో బీన్ గివెన్. సో ఒక చెట్లు నాటు అనేవాడికి మానిటరీ కంపెన్సేషన్ కూడా ఇవ్వబోతున్నట్టు మన తాలూకా క్యాబినెట్ ఏదైతే ఉంటుందో క్యాబినెట్ దీని ద్వారా ప్రకటించడం అనేది జరిగింది. దాంతోపాటు స్టేట్ లెవెల్ ట్రీ అథారిటీని కూడా ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. దిస్ ట్రీ అథారిటీ లుక్స్ ఆఫ్టర్ ద ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్ ట్రీస్, అండ్ హెరిటేజ్ ట్రీస్ యొక్క ప్రొటెక్షన్ ఈ ట్రీ అథారిటీ అనేది చూసుకుంటుంది. అర్థమైందా? సో ఒకవేళ ఎవరైనా 200+ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కొట్టివేయాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎనీ రీజన్, సో వాళ్ళు తప్పకుండా మన తాలూకా స్టేట్ ట్రీ అథారిటీ నుంచి తప్పకుండా తమ తాలూకా పర్మిషన్ అనేది తెచ్చుకోవాలి అని కూడా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో లోకల్ ట్రీ అథారిటీస్ కూడా మన తాలూకా స్టేట్ ట్రీ అథారిటీకి అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఏం చేస్తారు, ట్రీ సెన్సస్ కూడా చేపడతారు. స్టేట్లో ఉండేటటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని లెక్కించడం అనేది జరుగుతుంది. దే విల్ ఆల్సో బీ ఇన్ ఛార్జ్ ఆఫ్ కౌంటింగ్ హెరిటేజ్ ట్రీస్, ఎన్ష్యూరింగ్ దర్ ప్రిజర్వేషన్, కీపింగ్ ట్యాబ్స్ ఆన్ ట్రీ ప్లాంటేషన్, ప్రూనింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ ట్రీస్, అండ్ ఎన్ష్యూరింగ్ దట్ 33% ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీ ప్లాంటేషన్. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లో 33% ట్రీ ప్లాంటేషన్కి ఉపయోగించాలని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు ట్రీ సెస్ అనేటటువంటిది ఒకటి ఇది చేశారండి. ట్రీ సెస్ అంటే ఏంటి చూడండి, సెస్ అంటే ఏంటంటే ఎడిషనల్ ట్యాక్స్. ఇప్పుడు మనకి ఈ సెస్ని ఎలా ఇది చేస్తారో చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనకి ఏం చెప్పాలి అంటే, మీకు స్వచ్ఛ భారత్ సెస్ ఉంది. స్వచ్ఛ భారత్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక పన్ను వసూలు చేశారనుకోండి, ట్యాక్స్ వసూలు చేశారనుకోండి, గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతుంది, దాంతో రోడ్లు వేయచ్చు, లేకపోతే దాంతో ఇవేవైతే ఉన్నాయో దాంతో ఒక రిజర్వాయర్ కట్టచ్చు, లేకపోతే ఏదైనా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టచ్చు, ఒక స్కూల్ కట్టచ్చు, ఒక హాస్పిటల్ కట్టచ్చు, ఏవైనా చేయొచ్చు.
సో సెస్తో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏ పర్టిక్యులర్ దానికైతే ఆ సెస్ వసూలు చేయడం అనేది జరుగుతుందో దానికోసమే ఆ మనీ అనేది ఖర్చు పెడుతుంది, ఆ ట్యాక్స్ అనేది ఖర్చు పెడుతుంది. స్వచ్ఛ భారత్ సెస్ అంటాం. సో ఆ కలెక్ట్ చేసినటువంటి స్వచ్ఛ భారత్ సెస్ రూపంలో కలెక్ట్ చేసిన డబ్బంతా స్వచ్ఛ భారత్ కోసమే మళ్ళీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ట్రీ సెస్, ఈ ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో ఇదంతా దేనికోసం, ట్రీస్ ఏవైతే ఉన్నాయో ట్రీస్ మీద మాత్రమే ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది, వాటి ప్రిజర్వ్ చేయడానికే. ట్రీసెస్ విల్ నాట్ బి మోర్ దెన్ 1 lakh, 1 లక్ష కంటే ఎక్కువ వేయరు, 1 లక్ష లోపు ట్రీసెస్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇది మనకి ప్లాన్, యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో కేస్ స్టడీ లాగా మీకు ఉపయోగపడుతుందమ్మా. అందుకు దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. బెటర్ ఆన్సర్స్ రాయడానికి ఈ పర్స్పెక్టివ్స్, ఈ సొల్యూషన్స్ మీకు ఉపయోగపడతాయి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న. సో ఇది ఈరోజు టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. కంప్లీట్ హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి మన ప్రత్యూష్ మేడంతో మాట్లాడి 5000కే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. 15th June 2021, జూన్ 15, 2021 నుంచి ఫీజు అనేది పెరగబోతుంది. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. కన్సిడర్ జాయినింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అమ్మ. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. సో మీకు అర్థమయ్యే భాషలో, మన తెలుగు భాషలో డీటెయిల్డ్గా చిన్నపిల్లలకు చెప్పినట్టు ఒలిచి అరటిపండు ఒలిచినట్టు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి ఫ్యాకల్టీ కూడా అలాగే చెప్తారు. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు 100 సార్లు అడిగినా 100 సార్లు ఓపిక్గా చెప్తాము. వీఆర్ ఏ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ వర్కింగ్ హియర్. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. మీకు చాలా 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 హ్యాపీగా మీరు సాటిస్ఫై అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మరి నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫర్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామైతే. బాయ్ అమ్మ.